విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. భస్మ ధారణలో ఆంతర్యం ఏంటి? చాలా మందికి విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అనే ఒక దురభిప్రాయం ఉంటుంది. భస్మము శివారాధన చేసేవాళ్ళో లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారు అని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. ఇది సరైన విషయం కాదు. విభూది వేద ప్రోక్తంగా చెప్పబడినటువంటి విషయం. ఎవరైనా సరే భస్మధారణ చేయొచ్చు. స్త్రీలు, పురుషులు అందరికీ కూడా భస్మధారణ చేసేటువంటి అధికారం ఉంటుంది. స్నానం చేయకుండా వెళ్తున్నా పొడి విభూతిని పెట్టుకొని వెళ్ళొచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. అయితే స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమ చేతిలో వేసుకొని దాంట్లో 3 చుక్కలు నీటిలో వేసుకొని ఎడమ చేత్తో వేసిన విభూతి మీద ఒక కుడి చేత్తో మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటువంటి గొప్ప మహత్యాన్ని గురించి అనుకుని దాన్ని మీరు అనుసంధానం చేసుకొని ధరించాలన్నమాట. సో అలా స్నానం చేసిన తర్వాత తడి విభూతిని పెట్టుకోవచ్చు. భూతిం భూతకరి పవిత్ర జనని పాపౌఘ విధ్వంసిని సర్వోపద్రవనాశిని శుభకరి సర్వార్ధ సంపత్కరి భూత ప్రేష పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజో రాజ్య విశేష మోక్షణకరి భూతి సదాధార్యతాం అని చెప్తూ ఉంటారు. అంటే విభూతి అనేది సమస్త పాపాలని పోగొడుతుంది. ఇది మీ శరీరానికి అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణాలు మీ ఇంట ప్రవేశించవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు, మోక్షాన్ని ఇవ్వగలదు. కనుక నేను విభూతిని ధరిస్తున్నాను అని చెప్పి విభూతిని పెట్టుకోవాలి. అసలు భస్మధారణ ఎందుకు చేయాలి? భస్మము శివారాధన చేసేవాళ్ళు శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారు అనే అపోహ చాలా మందికి ఉంటుంది. అయితే ఐశ్వర్యం గోషు సంపన్నం మహాభారతంలో చెప్పబడింది అనమాట. ఐశ్వర్యం గోవుతో పోల్చారు. గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని. కొంతమంది అడుగుతారు, ఏంటి గోవు అంటే ఐశ్వర్యం ఉండడం ఏంటి అని అడగచ్చు. అయితే మహాభారతంలో గోమహత్య పర్వంలో చెప్పబడింది అనమాట. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ గోమయాన్ని మనము ముఠాలు అనగా గుండ్రంగా తయారు చేసి కుండ్రం అంటాము, ముఠా అంటాము. దాన్ని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని భస్మం మనము ధారణ చేస్తూ ఉంటాం. అంటే మనం సాక్షాత్తు లక్ష్మీదేవిని ధారణ చేస్తున్నాం. అందుకే భస్మాన్ని విభూతిర్భూతిరైశ్వర్యం అంటూ ఉంటారు. అంటే భస్మము ధారణం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు పెద్దలు చెప్తూ ఉంటారు. కొన్ని పురాణాల్లో త్రిపుండ్ర మేర్ధ విదదానం త్రిపుష్టేన వినా జపం త్రిపుండ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం అన్నారు. అంటే భస్మం లేకుండా దానము, భస్మం లేకుండా జపము, భస్మం లేకుండా శ్రాద్ధము ఫలితాలను ఇవ్వవు అని అర్థం. అంటే ఎంత విశేషమైందో చూడండి. భస్మం ఎవరైనా ధారణ చేయొచ్చు. భస్మధారణ మహాలక్ష్మికి, పరమేశ్వర అనుగ్రహానికి, అన్నిటికి కూడా అష్టైశ్వర్యాలని పొందొచ్చు. ఏ మాత్రం సందేహం లేదు. మీకు ఏమైనా జాతకపరమైనటువంటి సమస్యలు ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.